దీనిపైన అయితే చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారిందంటే నిజంగా అంటే ఇది ప్రజాస్వామ్య దేశం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లీడర్లకు కూడా చెప్తున్నా, ఒక ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి ఎవరైనా సరే, అటు చంద్రబాబు అయినా ఇటు రేవంత్ రెడ్డి అయినా ఒకటే చెప్తా ఉన్నా అంబటి రాంబాబు రెడ్డి గారికి, సార్ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. ఏంటంటే ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు వాళ్ళని మీరు అలా అనడం కరెక్ట్ కాదు. రాంగ్ మాటలు. మరి ఇప్పుడు వచ్చే యువత ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు రాజకీయంలో అసలు ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒక నారా లోకేష్ ఉన్నాడు, ఇలాగే మాట్లాడుతుండ్రా? ఇంకొకటి ఈ వైసీపీ పార్టీలో కూడా జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఉన్నాడు, ఆయన ఇట్లానే మాట్లాడుతున్నా. ఇప్పుడు మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న ఉన్నాడు, ఆయన కూడా ఇట్లానే మాట్లాడుతున్నాడా? ఆలోచన చేయండి సార్. ఏంటంటే టంగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జారేటప్పుడు చూసి జారాలి. ఇంకొకటి మాట్లాడేటప్పుడు ఎంతో మంది మన కోపం తెప్పిస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజా సమస్యల మీద పోరాడుర్రి. మీరు ఊరు తిరిగి తెలుసుకోండి, సమస్యలు తెలుసుకొని వాళ్ళు ఎందుకు ఓటు వేయలేదు అని చెప్పేసి వాళ్ళ కోసము మీ ఊర్లో ఏం లేదు ఏం జరగలేదు అని అభివృద్ధి గురించి పోరాడండి. ఇప్పుడు ఏంటంటే జగన్ గారు ఇప్పుడు పాదయాత్ర ఏదో స్టార్ట్ చేస్తున్నాడు. అది స్టార్ట్ చేసే టైంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. పార్టీని డెవలప్ చేసుకోవాలి కానీ ఇగో ఈ పార్టీ వ్యక్తి ఇట్లా అన్నాడంట అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇక దానిపైన మనకు ఇంకా నేను వినలేదు అరెస్ట్ అది ఇది అనేది. కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇంకోటి సీనియర్, చాలా ఉమ్మడి రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి చేసిండు, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తి పైన కించపరిచే కామెంట్స్ కరెక్ట్ కాదు. ఫ్లెక్సీలు చింపడానికి ఎవరు పోయారు? ఎవరివి? అది కరెక్ట్ కాదు కదా. అవి చింపితే ఏమొస్తుంది? చింపొద్దు. ఒకటి ఏంటంటే ఏం జరిగిందంట దాని గురించి కంప్లైంట్ చేయాలి, ఎలా పోరాడాలి. అట్లాంటప్పుడు కోర్టుకు వెళ్ళాలి, అర్థమైందా? కోర్టుకు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయాలి. ఏంటంటే ఇట్లా సంగతి ఇట్లా మా నాయకుని పైన ఇలాంటి ఈ ఫ్లెక్సీలు పెట్టి ఇట్లా మా పార్టీకి కరెక్ట్ కాదండి. అసలు ఇది ఒకటి చెప్తున్నా, ఇది ఈ ప్రజాస్వామ్య దేశంలో కర్రలు పట్టుకొని తిరగండి అని చెప్పేసి ఎక్కడ రాజ్యాంగంలో కూడా లేదు. ఎవరైనా సరే ప్రతి పార్టీ నుంచి వెళ్ళి అందరికీ చెప్తున్నా, మీ ఊర్లలో మీ ఇంటి చుట్టుకు వెళ్ళి మీ మోరీలు అవి ఇవి ఏమన్నా ఉన్నాయా దాని గురించి పోరాడండి. ఇప్పుడు నాయకుల గురించి మీరు కర్రలు పట్టుకొని లాట్లు పట్టుకొని పోతే మీ ఇంటి ముందర ఉన్న మోరీ సాప్ అయితే మీ ఇంటి అనుకున్న పెంట గుంతలకు వెళ్ళి దోమలు వస్తూ ఉంటాయి. అరే జాబ్స్ గురించి దాంట్లో గురించి అడగండి. ఏమొస్తుంది చెప్పు? పార్టీలకు సపోర్ట్ చేసి పార్టీలు ఎంబడి జరిగితే. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కథలు పట్టుకునే ముందు ఆయన ఒక ప్రెస్ మీట్ లో అన్నాడు, ఏమని కొట్టడానికి రెడీ ఉన్నారంటే రండి చూసుకుందాం కొట్టుకుందామని అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు. దాని గురించి నాకు తెలియదు అండి. నాకు ఏంటంటే ఆయన వ్యాఖ్యలు మాత్రం నాకు తెలిసినాయి. ఒకటి ఏంటంటే ఒక సీఎంని ఇలాంటివి అనడం కరెక్ట్ కాదు. అండి ఏమంటామ్మా, సమాజంలో తిరిగేటప్పుడు సంస్కారవంతంగా తిరగాలి, సంస్కారవంతంగా మాట్లాడాలి. ఈవేళ అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకుంది. అంబటి రాంబాబు అనేటటువంటి రాజకీయ నాయకుడు చరిత్రహీనుడిగా మిగిలిపోయేటటువంటి సందర్భం ఈరోజు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తిని ఉచ్చనీచాలు లేకుండా ఇష్టానుసారంగా తల్లిదండ్రులను కూడా తిట్టినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి సంస్కారహీనులు రాజకీయాల్లో ఉండి యువతను చెడగొట్టడానికి చాలా ముందుకెళ్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి సంస్కారం నేర్పవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఈవేళ రాజకీయాలు ఏ రకంగా అయిపోయినాయి అంటే ఎవడు ఎక్కువ బూతులు తిడితే వాడికి పదవి పెంచే అవకాశం ఉంది. ఆ సాంప్రదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మరి ఈ సంస్కారం లేనటువంటి వ్యక్తుల్ని కూడా ఎంటేసుకుని రాష్ట్రాన్ని మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు బూతుల రాజ్యాంగాన్ని నడిపాడు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా నీచంగా దిగజారిపోయి
తల్లిదండ్రుల్ని ఎప్పుడో చనిపోయినటువంటి తల్లిదండ్రులు కూడా తిడుతూ ముందుకెళ్తున్నారు. మరి వీళ్ళు ఇలాంటి వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో ఉంచాలా వద్దా అనేటటువంటి అనుమానం వస్తుంది. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే మాట్లాడొచ్చు, రాజకీయాలు అన్న తర్వాత, ప్రత్యర్థి అన్న తర్వాత అభివృద్ధిపై మాట్లాడొచ్చు, అధికారంపై మాట్లాడొచ్చు, ఎన్నో విధాలుగా మాట్లాడొచ్చు. కానీ ఇలా తల్లిదండ్రులను కూడా దూషిస్తూ ముందుకెళ్ళిపోతున్నాడంటే ఇంకా రాజకీయాలు పూర్తిగా కలుషితం చేయాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే వైసీపీ జగన్ నుంచి చూస్తుందో ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ పైన మాట్లాడుకుంటే ఇలా చిన్న పంచాయతీల నుంచి బాగా బయటకు వచ్చి గొడవ అదే గొడవ ఏదో డెవలప్మెంట్ మీద గురించి మాట్లాడుతున్నారు. అవును, వాస్తవంగా వేళ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అభివృద్ధిపై డిబేట్ చేసుకోవచ్చు, లేకపోతే విభేదించుకోవచ్చు. ఎవరి పాలసీ, ఇప్పుడు మన పాలసీ మనకు నచ్చుతుంది, మన పాలసీ మీద విభేదించవచ్చు. అంతే తప్ప నిష్కారణంగా ఏ కారణము లేకుండా ఏదో కల్తీ నెయ్యి గురించి వచ్చినటువంటి టాపిక్లో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారంగా తిట్టారు. అది ఎవరైనా తప్పారండి. ఇప్పుడు మనం మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా సంస్కారం లేకుండా మాట్లాడితే సన్నాసేదం అంటారు తప్ప మంచోడని ఎవరు అనరు. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అదే అంటారు. మరి ఎందుకు మాట్లాడాడు అనే దానికి ఆలోచిస్తే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూని పక్కదోవ పట్టించడానికి, ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు రాకుండా ఉండాలంటే ఏదో గందరగోళం సృష్టించి గల్లంతులు చేసి ఏదైనా పోలీస్ కేసులు అయ్యి జైళ్ళకు పోయి మా బాబోయ్ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పించుకుని జరుగుతున్నటువంటి డిబేట్ మీద పక్కకు పోవాలి ఆ ఇష్యూ అనే ఉద్దేశంతో చెప్తున్నట్టుగా ఉంది తప్ప, చేస్తున్నట్టుగా ఉంది తప్ప, వాస్తవంగా అంబటి రాంబాబు మాట్లాడిన 15 నిమిషాలకి మళ్ళీ ఇంకొకటి వచ్చాడు, మర్చిపోయాను పేరు కాదు ఇప్పుడు లోకేష్ గారిని అతను తిట్టాడు, మర్చిపోయాను పేరున, అరే పిచ్చి కుక్క అని చెప్పి పవన్ కళ్యాణ్ తిట్టాడు చూడు, ఎవరాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వచ్చాడు పావుగంట ముందు, చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని ఇష్టానుసారంగా తిట్టుకుంటూ. వాస్తవంగా నేను ఒక జనసేనకి అంటే నాకు ఇష్టం. నిజంగా వాళ్ళు ఏం తిట్టుకున్నా నాకు తెలియదు కానీ సమాజం అంటూ చూస్తూ ఉంటుంది కదా, సమాజం పరిశీలిస్తూ ఉంటుంది కదా, వీళ్ళ నడక ఎలా ఉంది, ఈ రాజకీయ పోకడ ఎలా ఉందని. నిజంగా జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం వీళ్ళందరే. ఇప్పుడున్నటువంటి ఈ వ్యక్తులే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణం. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి నిష్క్రమణానికి కూడా కారణం వీళ్ళే అవుతారని చెప్పి ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. అంటే ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే అవకాశం అందరికీ ఉంటుంది. కానీ కొన్ని ప్రభుత్వాలు ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రజా సమస్యల మీద వాళ్ళు అణిచివేసే ప్రయత్నాలు చేస్తారు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛ ఇచ్చింది. అంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి అంశాన్ని ప్రశ్నించే వెసులుబాటు ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రశ్నిస్తేనే ప్రభుత్వాలకి ఏ అంశం మీద వ్యతిరేకత ఉందో తెలుస్తుంది. గత ప్రభుత్వాలు ఆ రకంగా వ్యవహరించలేదు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రశ్నిస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయడం కానీ అలాంటి సంఘటనలు జరిగాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేకతను ఈ ప్రభుత్వాలు, మీకు గతంలో కూడా మల్లారెడ్డి గారు కూడా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని నేను ఎప్పుడు అనుకోలేదని. కానీ నేను 90 రోజుల ముందే చెప్పాను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 7 స్థానాలు వస్తాయని చెప్తే 8 స్థానాలు చెప్పాను. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తానంటే ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతి ఒక్క పౌరుడికి ఉంటుంది. ప్రభుత్వాలు దాన్ని అణిచివేయడం వల్ల ఏమవుతుంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది అనేది తెలిసే అవకాశం ప్రభుత్వాలకు ఉండదు. కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. గతంలో వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ రకమైన స్వేచ్ఛ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చారు కాబట్టి వీళ్ళు దాన్ని దుర్వినియోగపరుస్తున్నారు. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన అవకాశాన్ని ఆల్రెడీ అపోజిషన్ పార్టీ అవకాశాన్ని కోల్పోయారు. జనసేన పార్టీకి అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ ఉంది. బయట వీళ్ళకి 42% ఓట్ బ్యాంక్ వచ్చినా సరే ఆ రకమైన వాతావరణం లేదు. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ అంటే ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళు వ్యవహరించిన విధానాన్ని ప్రజలు ప్రేమపూర్వకంగా స్వీకరించట్లేదు. ఆ యొక్క యాటిట్యూడ్ని వ్యతిరేకిస్తారు. కాబట్టి దానివల్లే మీకు మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా వ్యాఖ్య చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక క్వార్టరీ ఉంది, దాని నుంచి కనుక బయటకు వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు రేపు అధికారంలో రావడానికి ఛాయిస్ ఉంటుంది అని చెప్పి. సో ఇదే వ్యాఖ్యలు శర్మిల గారు కూడా రీసెంట్గా చెప్పారు. అంటే శర్మిల గారు మన విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ చాలా దగ్గరమైన రిలేషన్ ఉన్న వ్యక్తులు. వాళ్ళ కుటుంబంతో చాలా కాలం కొనసాగించిన వ్యక్తులు. అంటే ఇద్దరు చెప్తున్న అంశాలు ప్రధానంగా మనం తీసుకుంటే
వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఇంకొంతమంది సభ్యులు లీడ్ చేస్తున్నారు అన్న యాంగిల్ ఉంది. సో వైసీపీ పార్టీలో నేను 2వ స్థానంలో ఉన్నానని చెప్పి కొంతమంది అన్నారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారే 2వ ప్లేస్లో ఉన్నారని చెప్పారు. ఎవరు? మన విజయసాయి రెడ్డి గారు. అంటే ఆ యాంగిల్ కూడా చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని కాకుండా ఇంకెవరో లీడ్ చేస్తున్నారు అన్న వాదన కూడా బలమే తీసుకొచ్చారు. కాబట్టి ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద ఒక్క పీపీపీ విధానం మీద ప్రశ్నించారు, మేము ప్రశ్నించాం. అంటే ప్రజలు ఈ పీపీపీ విధానం మీద వ్యతిరేకత ఉందని భావించి దాన్ని వైసీపీ పార్టీ క్యాచప్ చేసుకుంది. సో పీపీపీ విధానం మేము ప్రశ్నించాం, చాలామంది ప్రశ్నించాం, వైసీపీ పార్టీ కూడా ప్రశ్నించాం. అలా ప్రజా అంశాల మీద ప్రశ్నించాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా విన్నాను. ఆ రకంగా ఒక ముఖ్యమంత్రిని ఆ రకమైన ఎలిగేషన్ చేయడం